సోమాలయం అనమాట. అక్కడి నుంచి కూడా ఇంకో అఘోర కూడా వచ్చారన్నమాట. వచ్చి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, ఈ సామాజిక మీరు వదలకండి, సేవించుకోండి అంటే చాలా అద్భుతంగా ఆయన గురించి చెప్పారన్నమాట. చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట. ఆయన చూసాను. అలాగే ఆయన ఒకసారి సన్నివేశం చూపించారు బాబా అండి. మహాప్రళయం వస్తుంది అనమాట. ప్రళయం వస్తుంది, ఒక తెల్లవారుజామున సన్నివేశం చూపించారు బాబా. భయంకర ప్రళయం వస్తుంది. అంతా కూడా భూమి జలమయం అయిపోతుంది. జనాలందరూ కూడా భయభ్రాంతులతో పరుగులు తీస్తున్నారు అనమాట. ఆయన అక్కడ సన్నివేశం ఏం చూపించారంటే అద్భుతంగా, ఎవరైతే సత్సంగ సభ్యులు అంటారో, సత్సంగాన్ని శ్రద్ధగా అనుసరిస్తుంటారో వాళ్ళందరినీ బాబా అలా చేతితో అంటే బాబా విశ్వరూపం చూపించారు. అంటే ఆకాశం అంతా ఎదిగిపోయారు బాబా ఏకంగాను. ఆయన అక్కడి నుంచి పైన స్వర్గంలాగా ఉందన్నమాట. పైన చేతితో తీసుకుని ఆయన ఒక్కొక్కరిని స్వర్గంలోకి వెళ్ళిపెట్టేస్తున్నారు అనమాట. సీతారాం బాబా ఒక్కొక్కరిని ఆయన అలా భూమి మీద నుంచి అలా స్వర్గంలోకి వెళ్ళిపెట్టేస్తున్నారు అనమాట. భూమి మీద నుంచి అలా స్వర్గంలోకి బాగా ఇటు ఆకాశంలో ఎదిగిపోయారు అనమాట. అక్కడి నుంచి ఎవరికి అవకాశం ఉందంటే అక్కడ ఆ రక్షణ ఎవరికి వచ్చిందంటే ఆయన చేతిలో రక్షణ, స్వర్గానికి వెళ్ళే ఆ రక్షణ ఆయన చేతులు. ఎవరైతే సత్సంగంలో నిర్దిష్టంగా ఉంటారో సత్సంగ సభ్యులకి అవకాశం ఉంది అక్కడ, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. సత్సంగానికి అవకాశం వచ్చిందనమాట. అది చాలా అద్భుతం చూపించేదంటే సత్సంగమే ఊపిరిగా ప్రాణంగా జీవిస్తాం మేము అక్కడ. దాదాపు 30 గ్రామాలు సత్సంగాలు, వారంలో 30 గ్రామాలు తిరగాలి, సత్సంగాలు జరుగుతుంటాయి. రోజు 3-4 గ్రామాలు వెళ్తుంటాము. నిరంతర సత్సంగాలు, మాస్టర్ గారు ఇచ్చినటువంటి మహనీయుల చరితామృతాలు, ఈ జ్ఞానపుర గ్రంథాలని కూడా ప్రవచనాలు చేసుకుంటూ సత్సంగం చేసుకుంటూ రోజు మొత్తం బాబా గారిని తీసుకొని సత్సంగం చెప్పడానండి. బాబా గారు ఎక్కడికి రారండి, వీడినే తిప్పుతారు బాబా అనమాట. బాబా గారు స్వామి అక్కడే ఉంటారు, ఆశ్రమం ఉంటారు స్వామి. అంటే అప్పుడు 30 సంవత్సరాల నుంచి అక్కడ సత్సంగాలు ప్రారంభమయ్యాయి. బాబు వచ్చి ఒక 13 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఇట్లా బాబా గారు ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు అంటే ఆయన కాకినాడ వచ్చారు స్వామి. కాకినాడ పరిసరాలు సంచరిస్తుండేవారు అనమాట. ఈయన కన్నా ముందు ఇంకో అవధూత కూడా వచ్చారు స్వామి, మాకు సేవించుకున్నాము. ఆయన అయితే 2 సంవత్సరాలు అయింది మహాసమాధి అయ్యి. అక్కడ మేము సమాధి చేస్తాం, గోదావరి ఒడ్డున మేము గోశాల ప్రాంగణంలో అక్కడ సమాధి చేస్తాం అనమాట. తర్వాత మళ్ళీ స్వామి ఆయన ఉండగానే ఈయన వచ్చారు. ఈయనైతే కాకినాడ పరిసరాలకి మాకు ఇక్కడికి వచ్చేసరికి 20 సంవత్సరాలు అవుతున్నారు అందంట. కాకినాడ పరిసరాలకు వచ్చిన మొదట్లో 10 సంవత్సరాలు శ్మశానంలో ఉన్నారని చెప్పారు మనకు లోకల్ వాళ్ళు. శ్మశాన పశ్చిమ అక్కడే ఉన్నారట. జటాజోటాలు అట్ల కట్టేసి కిందకి ఆరబడి ఉండేటట్టు స్వామికి అక్కడ ఉండేవారట. తర్వాత శ్మశానం నుంచి మళ్ళీ అక్కడ ఒక కాకినాడ మున్సిపాలిటీ వాటర్ ట్యాంకు ఎత్తుగా ఐరన్ బదులతోటి పైకి పూర్వం ఉందన్నమాట. శిథిలైపోయిన ట్యాంక్ ఒకటి ఉంది అక్కడ, జంగిల్ కింద ఉంటుంది, అంత అడవి కింద ఉంటుంది. ఆ ట్యాంకులో చేరారట. మళ్ళీ ఆ ట్యాంకులో ఉండేవారన్నమాట. ఐరన్తో నిచ్చెన ఉంటుంది, ఐరన్తో బదులతోటి అదంతా ఎక్కి పైకి అక్కడ ఉండేవారు. ఎండ వాన చలి తుఫాను వచ్చినా అక్కడ ఉండేవారు అన్నమాట అడవిలో. అక్కడే ఉంటూ చక్కగా ఒక వాటర్ బాటిల్ ఒకటి ఒళ్ళే పెట్టుకుని దాన్ని వాయించుకుంటూ సీతారాం అద్భుత గానం చేసుకుంటూ అలా ఒకసారి అలాగా సిటీలో ఒక రౌండ్ అలా వేస్తుండేవారు అనమాట. ఆయాస్తి ఎవరిని పెడితే తీసుకుంటారు, లేకపోతే లేదనమాట అంటారు. అలా దాదాపు అక్కడ 10 సంవత్సరాలు ఉన్నట్టుగా చెప్పారు అన్నమాట. అక్కడ ఉండగానే అక్కడి నుంచి బ్రహ్మపూర్ ఆశ్రమానికి అక్కడికి కాకినాడ నుంచి వస్తుండేవారు, భక్తులు వస్తుండేవారు అన్నమాట. మాస్టర్ గారు ఫాలోవర్స్ వస్తుండేవారు అక్కడికి. అప్పుడు వాళ్ళు చెప్పారు అన్నమాట, ఇలాగా ఒక ఆయన సంచరిస్తున్నారు అక్కడ, ఆయన పిచ్చివాడు అవధూతో మాకు అర్థం కావట్లేదు సార్ రావాలంటే. అప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళి స్వామిని దర్శించి ఆయన ఫాలో అవుతే తర్వాత ఆయన గొప్ప అవధూత మహాయోగం చెప్పి నిర్ధారణ అయిందనమాట. అయితే అలాగా వెళ్ళొచ్చేస్తాను తప్పించి నేను స్వామిని తీసుకురాలని. చిత్రంగా ఒకసారి కాకినాడ నుంచి భక్తులు వస్తున్నారు అన్నమాట, బ్రహ్మపూర్ వస్తున్నారు, దర్శనానికి వస్తుంటే వాళ్ళ ఆటో మీద స్వామి కూర్చొని వచ్చేసారు అన్నమాట. బ్రహ్మపూర్ వచ్చేసారు. వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, స్వామి అక్కడ ఆగారు అన్నమాట. అలాగా మా మాస్టర్ గారు అనుగ్రహం వల్ల, దత్తానుగ్రహం వల్ల, సాయానుగ్రహం వల్ల స్వామి అక్కడ ఆగారు. ఆగిన తర్వాత కూడా చాలా 5-6 సంవత్సరాలు భయంకర పరీక్షలు పెట్టారన్నమాట. రాత్రి పగుళ్ళు ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఉగ్రరూపం, అది బాలున్న తుపసాసోద అన్నది ప్రత్యక్షంగా నిరూపించి చూపిస్తారన్నమాట.
ఒకసారి పసిబిడ్డలాగా ఉంటారు, ఒకసారి ఉగ్రరూపం ధరిస్తారు, కళ్ళు చింతనిప్పులాగా అయిపోయి సీతారాం 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 అఖండమైనటువంటి నామం చాలా ఉగ్రంగా స్మరించేస్తూ ఆ టైంలో ఎవరు దగ్గరికి వెళ్ళాలి ఇసిరి పారేస్తారన్నమాట. అసలు ఆ టైంలో దూరంగా వెళ్ళిపోతాడు, ఎవరు మాట్లాడలేదు లేదు అసలు. ఊరికే ఒక అరగంట అంత ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా ఆయనే పిలుస్తారు, దావాజీ అయ్యో అని పిలుస్తారు అన్నమాట. ఏవి జరిగినట్టు ఉంటారు అన్నమాట చిత్రంగా. అది ఎక్కడేం జరుగుతుంది కొన్నేళ్ళు ఉంటుందా లేకపోతే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఏ స్వామి ఆ బాలోన్మద స్టేజ్ అనేది అది ఎప్పుడైనా చెప్పలేదు స్వామి, జస్ట్ అంతే అప్పటికప్పుడుగా అనమాట. అది ఏం జరుగుతుంది ప్రకృతి ఎక్కడేం జరుగుతుంది మనకు తెలియదు. ఆయన చాలా ఉగ్రరూపం ధరిస్తారు అన్నమాట. ఇప్పటికీ అలా అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా అలా మాట్లాడుతుంటారు అన్నమాట. పూర్వం సరే ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడైతే అర్ధరాత్రి కూడా వెళ్ళిపోతుంటారు స్వామి. అలా కూడా వెళ్ళి ఒక రోజు 2 రోజులు మళ్ళీ ఆయన కూడా వెళ్ళి బతిమాలుకుని వేడుకుంటే మన ప్రసన్నలే మళ్ళీ వచ్చేవారు అన్నమాట. అలాగా 6 సంవత్సరాలు సుమారు సరే విశ్వపరీక్ష పెట్టారు ఏకంగా. రాత్రి పొగలు అలాగే తిరుగుతుండారు అన్నమాట. పక్కన కార్యక్రమాలు చూసి సత్సంగాలు చూసుకుంటూ స్వామితో అలా తిరుగుతుంటారు. తర్వాత కొంచెం ప్రసన్న అయ్యారు స్వామి, కొంచెం పరీక్ష పెట్టి కొంచెం ప్రసన్నలు అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోతారు అన్నమాట. మళ్ళీ వేడుకుని తీసుకురావాల్సిందే. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఏంటి, ఇంకా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుని వెళ్ళిపోతుంటారు స్వామి. ఒకసారి మీ దగ్గర ఉండవు, ఆయన బయటికి వెళ్తుంటారు, వచ్చేస్తారు. ఒకసారి రాకపోతే ఎక్కువ నదిలోకి వెళ్తుంటారు. నదిలో శాప్ ఎంత ఫ్రీగా ఉంటారు స్వామి. నదిలో ఫ్రీగా ఉంటారు. ఒక చిన్న గొట్టం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు, నదిలోకి నీటిలోకి వెళ్ళిపోయి వాయుస్తంభం చేస్తారన్నమాట. నోట్లో పెట్టుకుని వాయుస్తంభంలో ఉండిపోతారు. ఒకసారి నది మీద తేరుకుని వెళ్ళిపోతారు అన్నమాట. మాకు చాలా పెద్ద నది ఉంటుంది, గోదావరి నది. మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి, పెద్ద అడవిలాగా ఉంటుంది అంతా కూడా. వెళ్ళిపోయి చక్కగా లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ వస్తుంది, లెఫ్ట్ తిరిగి అంతా తిరిగి అక్కడ ఆ వాటర్ బాటిల్స్ ఇవి ఏరుకొని వస్తుంటారు మరి. అక్కడ అన్ని దొరికిన ఏరుకు వస్తుంటారు మళ్ళీ నది మీద ఏరుకుంటూ. అలాగే అక్కడ రామాలయం కూడా కట్టించారు స్వామి. ఆ నదిలో నుంచి గోదావరి నది ఒడ్డుని సంవత్సరం పాటు ఆయనే మొత్తం ఇసుక మూసేసి 10 సెంట్లు తాను అన్ని ఒక గజం ఎత్తు కప్పెట్టేశారు. రాత్రి పగలు మోసి రామాలయం కట్టి వారు ఊరికెళ్ళారు స్వామి. ఉగ్రరూపం ధరించేశారు. చాలా మెరాకిల్తో చక్కగా రామాలయం అద్భుతంగా రామాలయం నది ఒడ్డున తయారైంది స్వామి. ఆ రామాలయం శంకుస్థాపన కూడా చాలా మెరాకిల్గా జరిగిందంట స్వామి. స్వామి అక్రమ మహారాజు పాతికలు స్వయంగా వచ్చాయన్నమాట శంకుస్థాపన సమయానికి. స్వామి సమర్థ పాతికలు స్వయంగా వచ్చాయి. అలాగే 3 కోట్ల రామకోటి నాము నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఆగిందనమాట. వచ్చి రామకోటి నాము రామకోటి ఉంటుంది కదా, శ్రీరామ్ రాస్తారు కదా. 3 కోట్ల నామం పార్సల్ చేసి నదిలో కొట్టుకొచ్చి సరిగ్గా అక్కడ ఆగిందనమాట గోశాల శంకుస్థాపన సమయానికి. అది మళ్ళీ అది 2 ఫ్లోర్లు అది ఫ్లడ్ వచ్చేస్తుంది కదా, కింద ఫ్లోర్ ఓపెన్గా పెట్టి కింద స్తూపం కట్టి ఆ స్తూపంలో 3 కోట్ల నామం వేసి పైన ఫ్లోర్లో సీతారామ భరతశత్రుఘ్న స్వామిని ప్రతిష్ఠ చేస్తాం అనమాట. స్వామి సమర్థ రావడం అంత చాలా విశేషంగా ఉంటుంది అనమాట. అలాగే నది ఒడ్డున ఎక్కడ గోశాల నిర్మాణం కూడా జరిగింది స్వామి. దాదాపు 100 గోవులు సుమారు నిరంతరం నిర్దిష్టం జరుగుతుంది అనమాట. గోసేవ ఇక్కడ గోదావరి నది ఒడ్డున అనమాట, రైట్ సైడ్. అక్కడ అనుకోవడం మరి శివాలయం, కృష్ణ మందిరం ఉంది అక్కడ స్వామి. ముందు సేవించుకున్న అవధూత ఆయన మహాసమాధి కూడా అక్కడే ఉంటుంది. ఆయన పేరేంటండి? అంటే పేర్లు అంటే ఏమి లేదు. సీతారాం అని చెప్పి సీతారాం బాబు అంటాం ఏంటంటే. ఆయన యానం పరిసరాలు సంచరించేవారు స్వామి. యానం అన్నాం కదా, పాండిచేరి యానం. అక్కడ యానం మధ్యలోనే సంచరించారు ఆయన. అంటే యానం బాబు అని పిలుచుకుంటాం తప్ప పేరు అంటే ఏమి లేదు స్వామి. అంతా రైట్ అంతే అంతే. ఆయన కూడా చాలా ఉన్నత స్థితిలో ఉండేవారు అన్నమాట. ఆయన సముద్ర ఒడ్డున సంచరించేవారు స్వామి. గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్లో సంచరించేవారు స్వయంగా ఆయన. తర్వాత సమాధి అయినప్పుడు స్వయంగా మా సత్సంబంధ గోశాల దగ్గరికి వచ్చి అక్కడ సమాధి అయ్యారు అన్నమాట. అక్కడే సమాధి. కానీ ఎవరు వచ్చినా ఆయన ఇది గంధం పెడతారు స్వామి. గంధం కుంకుమ గంధం రాదు. ఏ అనారోగ్యం వచ్చి గంధం రాస్తుంటారు.
చాలా మందికి ఈ అనారోగ్యాలు తగ్గడం కూడా ప్రత్యక్షంగా చూసాం స్వామి. చర్మవ్యాధులు తగ్గడం కానీ, లేకపోతే క్యాన్సర్ అనే వ్యాధులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా రికవర్ అయిందని చెప్పడం కానీ, ఇదంతా కూడా చాలా విశేషం అనమాట. కానీ సాక్షాత్తు హనుమస్వరూపం స్వామి, హనుమస్వరూపం స్వామి. హనుమంతుడు జ్ఞాపకం వస్తుంటారు అన్నమాట. నేను చూస్తాను ఆ శక్తి సామర్థ్యాలు చూస్తున్నట్టు. ఒకసారి కాకినాడ నుంచి ఒక 3 ఆటోలు మా ఆశ్రమానికి వచ్చారు అన్నమాట. పిల్లల్ని తీసుకుని వచ్చారు, సత్సంగ పిల్లలందరినీ. గోశాల నుంచి సాయంకాలం 6 టైంలో మునుగు చీకటి వస్తుంటే వాళ్ళు ఆటో మీద వస్తున్నారు. పక్కన మాకు పెద్ద గోదావరి కాలువ, పెద్ద కాలువ ఉంటుంది అనమాట. చాలా లోతు ఉంటుంది, పెద్ద కాలువ. అది వస్తుంటే అనుకోకుండా నిండుగా ఉంది కాలువ. ఒక ఆటో పిల్లలు 15 మంది పిల్లలతోటి కాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. చాలా నిండుగా ఉంది, దాదాపు 10 అడుగులు సుమారు లోతు ఉంటుంది అనమాట. చిత్రం స్వామి సరిగ్గా ఆటో అలాగే వెళ్ళే సమయాన్ని కరెక్ట్గా అక్కడ ప్రత్యక్షమయ్యారు అనమాట. స్వామి అమాంతంగా దూకి ఆటోని, మునిగిపోయిన ఆటోని ఓ చేత్తో అలా పైకెత్తారు. ఓ చేత్తో అలా పైకెత్తి అక్కడ 2 చేత్తో అలా ఒక్కొక్కరు ఒడ్డు లాగి పడేశారు అన్నమాట. ఒక చేత్తో పైకెత్తారు ఆటోని. నిజంగా ఇప్పటికే మర్చిపోలేను స్వామి సన్నివేశం. దాంట్లో ఎంతమంది కొట్టిపోయారో ప్రవాహంలో కూడా మాకు లెక్కెట్టుకునే వరకు కూడా అసలు గుండె చేరుకోలేదు మాకు. ఒక్కరొక పిల్ల కూడా బీరిపోలేదు స్వామి. ఆ స్పాట్లో అక్కడ రావడము, టక్కన దూకి ఆటోని ఎత్తేయడం. నాతో పాటు ఒక అన్న వచ్చారు, ఆయన తెలుసు అంట, వెళ్తున్నాం అన్న. జగదీష్ ఆంజనేయులు అని అంతటి విశేషం స్వామి. అలాగే ఆయన సమదృష్టి, వేదాంతసారం అంత సమదృష్టి. రాజు పేద ఒకటే స్వామి. అలాగే ధనవంతుడు, అధికారి, సామాన్యులు సమదృష్టం ఎక్కడెక్కడ వేరే ఎక్కడ కనపడదు ఆయన సమస్య. ఎక్కడుంటే అదే ఆయన ప్రదేశం తప్ప ఇది నా ప్రదేశము, అది పరాయి ప్రదేశం అనే భావన ఎక్కడ ఉండదు. అలాగే ఆయన చిత్రం ఏంటంటే ఎవరు డబ్బులు ఇచ్చి అంత ఆతృత తీసుకుంటారు అన్నమాట. అది చూస్తుంటే బాబోయే డబ్బులు చాలా ఫ్రీతో అనిపిస్తుంది అనమాట.